ఎవ్వరు నమ్మతలేరు, అప్పు ఉడతలేదు. రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరు నమ్మతలేరంట, అప్పు కూడా ఉడతలేదంట. ఆదాయం మొత్తం పడిపోయింది. ఉద్యోగులకు 8,000 కోట్లు ఇవ్వాలి. వాస్తవాన్ని ఎంతకాలం దాచిపెట్టాలి? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వద్దని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వద్దని నిరుద్యోగులే ధర్నా చేసిర్రు. ఏడాదికి 1,10,000 మంది ఇంజనీరింగ్స్ పూర్తి చేస్తూ ఉన్నారు. 10,000 మందికి కూడా జాబ్స్ వస్తలేవు. కారుణ్య నియామక పత్రాల పంపిణీలో రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అన్నటువంటి అంశాన్ని మర్చిపోతా ఉన్నారా, లేకపోతే వారికి మనం పదే పదే గుర్తు చేయాల్సి వస్తుందా, ఏందో అర్థమైతలేదు. ఆయన ముఖ్యమంత్రి అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం మేము, నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారు, ఉద్యోగాలు వద్దంటున్నారు, మొత్తం అప్పు ఉడతలేదు, ఏడ కూడా నన్ను ఎవరు నమ్ముతలేరు, ఈ రకంగా మాట్లాడడము ఇక కాడి దించేయడం అన్నట్టే, కాడి ఎత్తేయడం అన్నట్టే, కుండ వలగెట్టడం అన్నట్టే. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఎందుకు నమ్ముతలేరు మిమ్మల్ని ప్రజలు? దేనికి నమ్మడం లేదు? మీరు ఎందుకంతా ఆ రకంగా మొత్తము ఒక రాష్ట్రం దివాలా తీసిపోయిందని, ఆర్థికంగా ఎక్కడ కూడా మనకు రూపాయి ఉడతలేదని, ఈ రాష్ట్రం పరువుని ఎందుకు గంగలో కలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి దీనికి. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి ఒకసారి. చాలా అంశాలు మాట్లాడిండు. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఎవడు మనల్ని నమ్ముతలేడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? వారు ఏమంటున్నారు? 8,000 కోట్ల రూపాయలు ఏది ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి ఉంటారో, ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఏవైతే ఉన్నాయో అవి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవు. ప్రభుత్వము మా దగ్గర పైసలు లేవు, ఎట్లా ఇవ్వాలి, ఏడికెళ్ళి ఇవ్వాలి, మాకు ఎక్కడ కూడా అప్పు పుడతలేదు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు అని చెప్పేసి వారు ఒక బహిరంగ వేదికలో చెప్పడం జరిగింది. ఇది ఎంత మరి మాట అనొచ్చో అనకూడదో నిన్న మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలలో చాలా మనమే స్వీయ నియంత్రణ చేసుకోవాలని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. కానీ కొన్నిసార్లు అనక తప్పడం అనిపిస్తలేదు. ఇది చేతగాంతనం అనుకోవాలి. చేతగాంతనం వల్లనే ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు సబబండి? ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి మీరాడ రేవంత్ రెడ్డో లేకపోతే పార్టీకి అధ్యక్షుడో పార్టీ నాయకుడో కాదు, ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులకైనా ముఖ్యమంత్రిదే బాధ్యత, ఆ ప్రభుత్వానిదే బాధ్యత. ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? మీరు ఇలా మాట్లాడే ప్రతి మాట తెలంగాణ పరపతి పెంచడమో తెలంగాణ పరపతి తగ్గించడమో అవుతుంది. మీరు మాట్లాడే మాట మీద బేస్ అయి ఉంటుంది అది. మీరు ఇలా మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, తెలంగాణకు రూపాయి అప్పు పుడతలేదు అని చెప్పేసి మీరు మాట్లాడారు. మమ్మల్ని నమ్ముతలేరు కాదండి, తప్పది. నిన్ను నమ్ముతలేరు, రేవంత్ రెడ్డి గారిని నమ్మడం లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నమ్మడం లేదు, మీ మీద నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే పరిపాలన గాలి కొదిలేసిర్రు, రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. పొద్దుగా లేచి సాయంత్రం దాకా సోషల్ మీడియాలో మాత్రమే మీరు ఉంటున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మీ ప్రసంగాలు, మీ వ్యవహార శైలి ఇవన్నీ చూస్తూ ఉంటే అలాగనే కనిపిస్తూ ఉన్నది. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని ఏంది? ప్రతిపక్ష పోల్లో లేకపోతే మన ప్రత్యర్థులో ఏ రకంగా మాట్లాడుతున్నారు దాన్ని కౌంటర్ వేయడం కోసం పనిచేయాలి. కానీ ఒక రాష్ట్ర నాయకుడు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు రాజకీయాలకు తక్కువ పార్ట్ టైం ఇవ్వాలి, ఫుల్ టైం ఏమో పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాలి. కానీ మన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. పార్ట్ టైం కూడా కాదు పరిపాలన మీద దృష్టి పెట్టేది, అదేదో 10% 15% ఏదో అట్లా మమ అని చూస్తూ ఉన్నాడు. మొత్తం రాజకీయాలే. ఆ ట్విట్టర్లో ఎవడు పెట్టిండు, ఈ ట్విట్టర్లో ఎవడు పెట్టిండు, వాళ్ళకెట్ట కౌంటర్లు ఇవ్వాలి, వీళ్ళకెట్ట కౌంటర్లు ఇవ్వాలి, బహిరంగ సభల మీదకి వచ్చి, వేదికల అధికారిక కార్యక్రమాల మీదకి వచ్చి, ఇగో ట్విట్టర్లో గిట్ల పెడుతుర్రు, యూట్యూబ్లో గిట్ల పెడుతుర్రు, ట్యూబులు గొట్టాలు లొట్టాలు అని చెప్పేసి ఈ రకంగా ఆయన మాట్లాడుతుంటే, ఆయన పొద్దుగా లేస్తే సోషల్ మీడియాలోనే ఉంటున్నట్టుగా అర్థమవుతా ఉంది చూస్తుంటే.
పరిపాలన గాలికి వదిలేసిర్రు, సమీక్షలు గాలికి వదిలేసిర్రు, రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసిర్రు, అన్ని గాలికి వదిలేసి పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా యూట్యూబ్, ట్విట్టరు, లేకపోతే ఆ ఇన్స్టాగ్రాము అవి ఇవి వీటిలోనే చూసుకుంటూ కూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అది ఎంత పెద్ద వ్యసనం అంటే ఈ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ ఇవి కానీ ఒకసారి దానికి అలవాటు అయితే అటు ఇటు పోతాం, మనం దాన్నే ఓపెన్ చేస్తాం, అటు ఇటు పోతాం, మనం దాన్నే ఓపెన్ చేస్తాం. సో అది సహజంగా ప్రతి మనిషికి ఉన్నటువంటి వ్యవహారం అది. మరి ముఖ్యమంత్రి గారికి ఆ అలవాటు అయినట్టున్నది. పొద్దుగా లేస్తే ఏ బహిరంగ సభ కానీ అసెంబ్లీలో గదే సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు, వారు బహిరంగ వేదికల మీద గదే సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడి మీరు పోనీ అట ప్రజలు చెప్తున్నటువంటి వాయిస్నో, ప్రజల పక్షాన మాట్లాడుతున్న దాన్నో, ప్రభుత్వం ఏ తప్పులు చేస్తున్నో అది గ్రహించి మీరు సరి చేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కట్లు మాట్లాడుతున్నారు, దీన్ని వీళ్ళని తొక్కేసేయాలి, వీళ్ళ మీద కేసులు పెట్టేయాలి, ఏదో రకంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, జైలు వేయాలి, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదొకటి చేయడంతో పాటు ఇట్లా బహిరంగ వేదికల మీదకి వచ్చి మాకు అప్పు పుడతలేదు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, దీనికి మించినటువంటి ఏమంటారు దాన్ని దివాలా కోరుతనం ఇంకోటి ఉంటుందా అండి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవి? ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరొకసారి వినండి మీరు. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, పువ్వులు మనల్ని నమ్ముతలేడు. రేవంత్ రెడ్డి గారు ఏ అప్పు పుట్టందే 15 నెలల సమయంలో 1,54,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిర్రా రాష్ట్రానికి. మీరే కదా అసెంబ్లీలో మొన్న ప్రకటించారు, మేము ఇప్పటిదాకా 1,54,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని చెప్పేసి మీరే కదా ప్రకటించారు. మరి ఏ అప్పు పుట్టందే 1,54,000 కోట్ల రూపాయల అప్పు ఎట్లా తెచ్చిర్రు, ఎవరిచ్చిర్రు మీకు? ఆ తెచ్చిన పైసలన్నీ ఏం చేసిర్రు? మరి అల్లకెళ్ళి 8,000 కోట్లు తీసి ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఇది ఒక మాట. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో చాలాసార్లు మాట్లాడుతూ 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పారు. ఇదే 15 నెలలు ఇంటూ 18,000 కోట్ల రూపాయలు ఇదెంత అవుతుంది? ఒక్క నిమిషం, ఇది కూడా లెక్కేసి చెప్తా. మరి ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి సార్? ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరెత్తుకపోయారు ఈ పైసలన్నీ? 15 ఇంటూ 18,000 కోట్లు ఎంత అయింది? 2,70,000 కోట్లు. 2,70,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఈ సంవత్సరంన్నర కాలంలో. ఇందులోకి వెళ్ళి 2,70,000 కోట్లకి వెళ్ళి 2 లక్షలు తీసేద్దాం పోనీ, నీ ఖర్చులు మొత్తము 2 లక్షలకే అయినాయని చెప్పేసి 2 లక్షల కోట్లు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కానీ, లేకపోతే మీరు ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ కావు. నాకు తెలిసి 1 లక్ష కోట్లు పెడితే అదే. ఇది చేసిన ఇళ్ళకెళ్ళి 70,000 కోట్లు ఉన్నాయి కదా. మరి తెచ్చిన అప్పు 1,50,000 కోట్లు ఉన్నాయి, ఒక 70,000 కోట్లు ఇందులో మిలిగి ఉంటాయి మీరు చెప్పే లెక్క ప్రకారం. ఇట్లా కూడా 2 లక్షల కోట్ల పైనే 2-2.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇంకా పైసలు మిగిలే ఉండాలి. ఎక్కడ పోయినాయి మరి పైసలను? వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది? 2,70,000 కోట్లు. తెచ్చినటువంటి అప్పు ఎక్కడ పోయింది? 1,54,000 కోట్లు. ఇవన్నీ కలిపితే 2,54,000, 2,70,000, 1,54, 3,54, 4 అంతేనా? 4,24, 4,24,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? తెచ్చిన అప్పు, వచ్చిన ఆమ్దాన్ అంతా కలిపితే 4 లక్షల కోట్లు అవుతున్నాయి. ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరికి వంచిర్రు? ఎక్కడ పోయినాయో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు అప్పే ఉడతలేదని చెప్పేసి మీరు బహిరంగ వేదికల మీదకి పోయి మాట్లాడడం అంటే ముఖ్యమంత్రిగా నాకు పరిపాలించడం చేతనైతే లేదు అని మీరు చెప్పినట్టు, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఇంటి పెద్ద ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడి దిక్కనో ఇక్కడ దక్కనో, వెనకది ముందు వెనకనో ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని నడిపించుకుంటూ పోతూ ఉంటాడు. అంతేగాని నేను నడపలేను, మీరు ఎట్లా పోండి అన్నట్టుగా ఆ రకంగా చేతులు ఎత్తేరు. అట్లా చేతులు ఎత్తేస్తే ఆయన ఇంటి పెద్దగా ఫెయిల్ అయినట్టే. సేమ్ అట్లనే మీరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే. నాకు అప్పే ఉడతలేదు, 8,000 కోట్ల రూపాయలు నేను ఇవ్వలేకపోతున్నా ఉద్యోగులుగా రిటైర్ అయినటువంటి వాళ్ళకు బెనిఫిట్స్ రూపంలో ఉన్నాయి, 8,000 కోట్లు ఇవ్వలేకపోతున్నా. ఆడున సర్ది ఇళ్ళకెళ్ళి తీసి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నా. సర్దాల్సేటువంటి అవసరం ఎందుకు వచ్చిందండి రేవంత్ రెడ్డి గారు? దేనికోసం వచ్చింది? మరి వచ్చినటువంటి ఆదాయం ఎక్కడ పోతా ఉన్నది?
నీ హైడ్రాన్ తీసుకురావడం వల్లనే కదా ఈ మొత్తం ఇంతటి దానికి కారణం. ఇప్పుడు ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో లేదు. ఈ రాష్ట్రం ఇప్పటికీ కూడా సుసంపన్నమైనటువంటి రాష్ట్రమే, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీ ఖాతాలకు పోతా ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రులు గారు ఓపెన్ చేసినటువంటి కౌంటర్లకు ఆ సంచులు నిండుతూ ఉన్నాయి. ఖజానాకు రావాల్సినటువంటి పైసలు అవి దారి మళ్ళీపోతూ ఉన్నాయి, అవి వేరే సైడ్ పోతూ ఉన్నాయి. రాష్ట్రంలో డబ్బులు లేక కాదు, రాష్ట్రం మరీ అంత అడకతినే స్టేజ్లో ఏమీ లేదు. కానీ వచ్చే పైసలు మొత్తం, ఆదాయం మొత్తం వీళ్ళు మంత్రులతో ఒక ట్యాక్స్ రూపమాయ, ఒక వసూలు దందనాయే, ముఖ్యమంత్రి గారి కుటుంబం ఇదే పని చేస్తుందనేటువంటి ఆరోపణలు వస్తూనే ఉండే. ఇవన్నీ తగ్గించుకుంటే ఎలాంటి లొల్లి పంచాయతీ ఉండదు. గిట్కొచ్చి చేతులు ఎత్తేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇట్లా తెచ్చినటువంటి అప్పులు, నాకు అప్పే ఉడతలేదని అప్పుడు గిన్ని పైసలు ఎడికెళ్ళి పుట్టినాయి, వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది? మందు మీద రేట్లు పెంచేసి అమ్ముతురు కదా, బీర్ల మీద రేటు పెంచిర్రు, వైన్ మీద రేట్లు పెంచిర్రు, ఇంకా మందు దుకాణాలు పెంచిర్రు, ఇవన్నీ వేసిర్రు కదా. రేపు మాపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఎల్ఆర్ఎస్ కూడా నిలువు దోపిడి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏందయ్యా, పెళ్లి చేసుకున్నాక ప్రతిసారి సర్టిఫికెట్ ఇస్తారయ్యా, ఏడాదికోసారి సర్టిఫికెట్ ఇవ్వాలి నానయ్యా, ఇట్లాంటివన్నీ మాట్లాడారు వీళ్ళే. మరి ఇప్పుడు మళ్ళీ ఆ ఎల్ఆర్ఎస్ ఎందుకు, బీఆర్ఎస్ ఎందుకు, ఆ టీడీఆర్ స్కాములు ఏంది, ఈ కథ ఏంది, కార్ఖానం ఏంది, ఇవన్నిటి గురించి మాట్లాడాలి కదా. అధికారంలోకి రాకముందుకేమో ఏది పడితే అది మాట్లాడాలి. వచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయి? పెట్రోల్ డీజిల్ మీద వచ్చినటువంటి ఆమ్దాన్ ఎక్కడ పోతుంది? వ్యాట్ ఎక్కడ పోతుంది? మరి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు, రిటైర్డ్ ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేవు, ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేవు, కేసీఆర్ పెట్టే ఏ ఒక్క స్కీముకు రూపాయి పెంచి ఇప్పటిదాకా సంక్షేమాన్ని అమలు చేస్తలేవు, ఏ భారీ ఎత్తున ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఏ ఒక్కటి అభివృద్ధి చేసింది లేదు. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? దీనికి సమాధానము చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎల్ఆర్ఎస్ తోటి బాగా దోసుకుంటున్నారు. మరి అప్పుడేమో ముచ్చట్లు చెప్పారు ఎల్ఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ మీద, ఓ రకరకాలుగా. అప్పుడు ఎట్లా ఉంటుండే ఎల్ఆర్ఎస్? ఏదైతే ఏమంటారు దాన్ని, ఆ లేఅవుట్లలో అప్రూవల్ లేనటువంటి వాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ తీసుకుని, ఇప్పుడు అన్నింటికి ఎల్ఆర్ఎస్ కట్టించుకుంటారు.